వసుదైక కుటుంబం భారతీయతకు ప్రతీక. ప్రపంచమంతా ఒకే కుటుంబంలా భావిస్తాం. ఎక్కడికెళ్ళినా దేశం గర్వపడేలా చేస్తాం. అన్ని రంగాల్లో అంతర్జాతీయంగా భారతీయులు గుర్తింపు దక్కించుకుంటూ ఉన్నారు. అక్కడి రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. తాజాగా వెలువడిన అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాల్లోనూ భారత మూలాలున్న వ్యక్తులదే హవా. ట్రంప్ వ్యూహాలకు చెక్ పెట్టిన మమ్దాని తల్లిదండ్రులిద్దరికీ భారత్తో అనుబంధం ఉంది. అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నేతలు సత్తా చాటారు. న్యూయార్క్ మేయర్గా గెలిచిన జోహ్రాన్ మమ్దాని, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా విజయం సాధించిన గజాలా హష్మీకు భారత్తో అనుబంధం ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తులను చిత్తు చేస్తూ 34 ఏళ్ల వయసులో న్యూయార్క్ సిటీ మేయర్గా ఎన్నికైన మమ్దాని మరెవరో కాదు, బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడే. జోహ్రాన్ మమ్దాని 1991 అక్టోబర్లో ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ భారత మూలాలున్న వ్యక్తులే కావటం గర్వించాల్సిన విషయం. జోహ్రాన్ తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ. భారత దిగ్గజ దర్శకుల్లో ఆమె ఒకరు. సలాం బాంబే, మాన్సూన్ వెడ్డింగ్ వంటి చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. తండ్రి మహమ్మద్ మమ్దాని గుజరాతీ ముస్లిం. బాంబేలో జన్మించిన మహమ్మద్ మమ్దాని ఆ తరువాత ఉగాండాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన విద్యావేత్త. జోహ్రాన్కి 5 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన కుటుంబం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కు మారింది. ఆ తర్వాత 2 ఏళ్లకే న్యూయార్క్ కి మకా మార్చి అక్కడే స్థిరపడింది. సైన్స్ ఆఫ్రికన్ స్టడీస్ లో జోహ్రాన్ మమ్దాని గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జోహ్రాన్ మమ్దాని రాజకీయ విజయాల వెనుక తల్లిదండ్రుల పాత్రే ఎక్కువ. ముఖ్యంగా తల్లి మీరా నాయర్ జీవితం నుంచే ఆయన ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఆమె చెప్పిన కథలే జోహ్రాన్ రాజకీయ ప్రయాణానికి మూల స్తంభాలుగా నిలిచాయి. అణచివేతకు గలమెత్తాల్సిందే అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చారు జోహ్రాన్ మమ్దాని. 2020లో తొలిసారి న్యూయార్క్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు న్యూయార్క్ నగర మేయర్గా విజయం సాధించి మరో చరిత్ర సృష్టించారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన డెమోక్రాట్ నాయకురాలు గజాలా హష్మీ మన హైదరాబాదీనే. గజాలా హష్మీ 1964లో హైదరాబాద్లో పుట్టారు. బాల్యంలో మలక్పేటలోని తన అమ్మమ్మ ఇంట్లో కొంతకాలం నివసించారు. 4 ఏళ్ల వయసులో తన తల్లి సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 2019లో తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు గజాలా హష్మీ. 2024లో సెనేట్ విద్యా కమిటీ చైర్పర్సన్ గా డెమోక్రాట్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఇప్పుడు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా గెలిచి అమెరికాలోనే మొదటి ముస్లిం మహిళా స్టేట్ వైడ్ అధికారిగా రికార్డు సృష్టించారు.